జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవడురా నువ్వు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షి టాక్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. ఈరోజు ఎర్లీ మార్నింగే మేము 6కి బయలుదేరేసాము. ఇంటి దగ్గర బయలుదేరేసి దార్మఠం స్నానం చేద్దామనేసి వచ్చామండి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ మేము వెళ్ళే టైంకే చాలామంది జనాలు వస్తున్నారు. కానీ తర్వాత అర్థమైంది మేము బాగానే ఫస్టే వచ్చేసాము అలాగని అనేసి. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి. మేము పార్క్ చేసేసి ఇంకా స్నానం చేద్దాం అనేసి పైకి వెళ్తున్నాము. చాలా బాగుందండి. ఇయర్ అయితే షాప్స్ కూడా చాలా ఎక్కువగా పెట్టారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్గా మీకు నచ్చుతుంది తప్పకుండా. నేను మా హస్బెండ్ మా అత్తయ్య ముగ్గురం కలిసి వెళ్ళామండి. వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటే వెళ్ళని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము వచ్చే టైంకి అయితే అంత రష్గా ఏమనిపించలేదు. కానీ మేము బాత్ చేసేసి రిటర్న్ వచ్చే టైంకి మాత్రం అస్సలు ఖాళీ లేదు. మాటల్లో నేను చెప్పలేనండి, మీరే వీడియోలో చూద్దరు. కానీ ఎయిర్ కూడా ఎన్ని ఫెసిలిటీస్ లేవండి. ఎయిర్ మాత్రం చాలా డెవలప్ చేశారు. లేడీస్కి అయితే ఫుల్ సేఫ్ అనే చెప్పాలి, ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే డ్రెస్ రూమ్ కానీ అలాగే టెంట్ హౌస్తో కూడా రూమ్స్ లాగా పెట్టారనమాట. చాలా బాగుంది. డౌన్లో వాటర్ వస్తుంది కానీ అక్కడ బాత్ చేయలేదండి, ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువ పొల్యూట్ అయిపోయింది. వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో మా అత్తయ్య పైకి ఎక్కలేరు కనుక కిందనే బాత్ చేశారు. నేను మా హస్బెండ్ కొంచెం పైకి వెళ్ళి బాత్ చేసామండి. లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలా అని అనుకునే లోపే ఇక్కడ లగేజ్ కౌంటర్ కనిపించిందండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే లేదు. టోకెన్ తీసుకొని లగేజ్ మేము అక్కడ పెట్టేసుకున్నాము. ఇయర్ బాగా నచ్చిందండి నాకు. బాగా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే గుండు కొట్టించుకోవడానికి అలాగే కత్తిరలు ఇవ్వడానికి చిన్న షాప్లో పెట్టారు. ఇంకా టెంకాయ షాపులు అలాగే అట్టుపళ్ళు ఇవన్నీ షాప్స్ చాలాయే పెట్టారు. కిందని చూసి జనాలు లేరు, బేగానే దర్శనం అయిపోతుంది అని అనుకున్నానండి. కానీ స్టెప్స్ ఎక్కువ వస్తూ ఉంటేనే తెలుస్తుంది ఎంతమంది జనాలు వచ్చారో. ఒక్కడనే పోవాలంటే వణుకొస్తా ఉంటది. ఇంకెలాగోలాగా పైకి వచ్చామండి. చాలా కష్టం అనిపించింది ఎక్కేటప్పుడు. కానీ ఈ వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటే చూడడానికి నేను అసలు 2 కళ్ళు చాలలేదు. దూరం నుంచి తీయడం వల్ల అంత క్లియర్గా లేదు వీడియోలోని. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చాలా ఫొటోస్ తీసుకున్నాను, అలాగే వీడియోస్ తీసుకున్నాను. నేను చాలా నచ్చింది నాకైతే ఈ ప్లేస్. మంచిగా ఇంకా రెడీ అయిపోయి ఇంకా డౌన్కి దిగేసామండి. చాలా రష్గా ఉంది. What to talk? No words. Crying is only coming. మేము రెడీ అయ్యి వచ్చే లోపే జనాలు నిండిపోయారండి. అస్సలు ఖాళీ లేదు, నిలబడ్డందుకు కూడా ఖాళీ లేదు, అంతమంది జనాలు వచ్చారు. గుళ్ళోనికి వెళ్ళేందుకు లైన్ కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి. చూడండి, అస్సలు ఖాళీ లేదు. మేము ఇక్కడ బయట దండం పెట్టేసుకొని అలాగే గుళ్ళోనికి టికెట్ తీసుకొని వెళ్ళాము. మొబైల్స్ అయితే లోనికి తీసుకువెళ్ళలేదండి, వీడియో కూడా తీసుకోవడానికి అవ్వలేదు. సో చాలా బాగున్నాయండి. ఇంకా మా పెద్దమ్మ గాజులు వేయించుకుంటానంటే గాజులు వేయించేసుకుంటున్నారు. గాజులు వేయించుకుందామనే నేను అనుకున్నానండి. ఫుల్ ఎంజాయ్ చేద్దాం కదా అనేసి అనుకున్నాను. ఈలోపు చిన్న ట్విస్ట్ వచ్చి పడింది. ఏంటంటే మా అత్తయ్యని మేము బాత్ చేసేసి వస్తాము, స్కూటీ దగ్గర నిలబడి ఉండు అనేసి అంటే ఆవిడ ఎలాగే వెళ్ళిపోయారు. ఆవిడని వెతుక్కోవడానికే సరిపోయింది. చాలా షాప్స్ అయితే పెట్టారండి. బ్యాంగిల్ షాప్స్, అలాగే దేవుడి ఫోటోలు, హల్వాలు, స్వీట్స్కి సంబంధించి తినే వాటికి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అందుబాటులో ఉన్న వస్తువులే పెట్టారు. చాలా బాగున్నాయి. నేను ఎక్కడున్న ఫుడ్ ఇయ్యే కనుక సో నేను తినడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మిఠాయి ఉండలు, ఖర్జూరం, శనగపప్పు అలాగే చీరలు కూడా కొనుక్కున్నాను. నాకైతే అవి చాలా ఇష్టం. మార్నింగే ఇక్కడ ఉప్మా కూడా పెట్టారండి. టిఫిన్కి ఎలాగా అని అనుకోవడానికి లేదు, టిఫిన్ పెట్టారు. అలాగే ఆఫ్టర్నూన్ కూడా లంచ్కి రెడీ చేస్తున్నారు అప్పుడే. చాలా బాగుంటుందండి. అన్నదానం తినడం చాలా మంచిదంట. ఏ టెంపుల్కి వెళ్ళినా కంపల్సరీ అక్కడ అన్నదానం జరిగితే తప్పకుండా తినండి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ ప్రోగ్రామ్స్ అలాగే జైంట్ వీల్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారండి. ఈవిడైతే ఒక లుక్ ఇచ్చేసిందండి, ఎవర్రా మీరంతా అన్నట్టు.
చాలా షాప్సే ఉన్నాయి కదా, మనకు నచ్చినవి ఏమైనా ఉంటాయేమో అనేసి ఒక రౌండ్ వేసేస్తున్నానండి. మనకు నచ్చిన తిండైనా ఏదో ఒకటి వస్తువు కొనుక్కోవాలి కదా తీర్థంకి వచ్చిన తర్వాత. ఈ వీడియోలో మిరపతిగ కనిపిస్తుందండి. తను ఎవరో తప్పకుండా గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరైతే గెస్ చేస్తారని అనుకుంటున్నాను. 2 టైమ్స్ కనిపిస్తుంది తను. ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయండి. చాలా క్యూట్గా అనిపించింది. నాకైతే అన్ని కొనుక్కోవాలనిపించింది. కానీ ఏం చేస్తాం, మనకు ఆడుకుండి స్టేజ్ దాటిపోయింది కదా. గుండె రాయి చేసుకోవాలి. జాయింట్ వీల్ ఎక్కుదాం అనుకుంటే ఆ జాయింట్ వీల్ కూడా ప్రిపేర్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే పిల్లల కన్నా పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఈ మిరపతీగని నేను అస్సలు గమనించలేదండి. వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూశాను. తినేంటి ఇన్నిసార్లు ఉంది వీడియోలో అనేసి. ఫ్లవర్ పాట్స్ అడిగితే ఒకటి 150 రూపీస్ చెప్పారండి. అమెజాన్లో అయితే 4 వస్తున్నాయి కదా 150కి అనేసి ఇంక నేను తీసుకోలేదు. టెడ్డీ బేర్స్ కలర్గా చాలా బాగున్నాయి. కాస్ట్ అడిగితే మాత్రం తక్కువ లేవు, చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఈ జాతరలో కొనుక్కోవాలంటే మనీ మాత్రం దండిగా ఉండాలండి. చిన్న అమౌంట్ అయితే సరిపోదు. మనం బేరాలు ఆడినా కూడా వాళ్ళు అనుకున్న రేటుకి ఇస్తున్నారు కానీ మనం అడిగిన రేటుకి అయితే ఇవ్వలేదు. అలాగే ఇక్కడ పింగాణీ బొమ్మలు ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. శివలింగం ఉంటే తీసుకుందాము అనేసి అనుకున్నానండి. శివలింగం ఉందా అని అడిగితే ఆవిడ లేదమ్మా అనేసి అన్నారు. చిన్న బొమ్మలు, పింగాణీ బొమ్మలు చాలా బాగున్నాయి. ఇవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కొనుక్కోవాలనుకుంటే. అలాగే ఇవి అల్మారాల్లో పెట్టుకొని డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి కబోర్డ్స్. ఇటుపక్క కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి పెళ్ళైన ప్రతి లేడీకి అవసరమైన సామాన్లు అండి. గరిటెలు, బాక్సెస్, అలాగే పళ్ళాలు, ఇవన్నీ స్టీల్ సామాన్లన్నీ అమ్ముతున్నారు. సో ఇవి నేను అస్సలు కొనదలుచుకోలేదు. చట్నీ వేసుకునే బాక్స్ అడిగితే 150 రూపీస్ చెప్తున్నారు. అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో నేను అవి కొనలేదు అసలు. జాయింట్ వీల్ చూడండి ఇంకా సెట్ చేయలేదు. కొబ్బరి బొండాలు చాలా అమ్మారు, వాటర్ మెలన్స్ ఇవన్నీ అమ్మారు. జాయింట్ వీల్ అయితే ఇంకా రెడీ చేయలేదు, చూస్తున్నాను అదేమైనా రెడీ చేస్తే ఎక్కుదాము, ట్రై చేద్దాము ఒకసారైనా అనేసి. ఎందుకంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. నాకైతే ఏమీ నచ్చలేదు. ఈ పెద్దవాళ్ళకి సంబంధించినవి, అలాగే డెకర్ ఐటమ్స్, చిన్నపిల్లలకి సంబంధించినవి ఇవి ఉన్నాయి. అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏమైనా ఫ్యాన్సీ ఐటమ్స్, బ్రాస్లెట్స్ ఏమన్నా ఉంటే తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. కానీ అవేవి కనిపించలేదు నాకు మంచిగా ఉన్నాయి అయితేని. పోనీ ఇయర్ రింగ్స్ అన్నా తీసుకుందాం అనేసి ఫ్యాన్సీ స్టోర్కి వస్తే ఇక్కడ చాలా ఓల్డ్ టైపు స్టడ్ టైప్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కానీ బుట్టల టైపు ఉన్న ఇయర్ రింగ్స్ అయితే లేవు. బొమ్మ కొనుక్కోలే ఎందుకురా అంత పగలపడి నవ్వుతున్నావు నువ్వు? ఈ షాప్లో ఒక పుట్టడు బొమ్మ చాలా బాగుందండి. మా అన్నయ్యని కొనమని అడిగితే పగలబడి నవ్వేస్తున్నాడు. ఈ బొమ్మను చూస్తే మీకన్నా కొనుక్కోవాలని అనిపిస్తుంది. ఒక టీ షర్టు, ప్యాంటు, అలాగే షర్ట్ వేసింది, చాలా క్యూట్గా ఉంది. కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ చెప్పారు. మేమైతే 150 రూపీస్కి అడిగామండి. అడగగానే ఆవిడ ఏమన్నదంటే, బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఇంకా ఆవిడ అలా అనేసారండి. అలాగ అనగానే సరేలే ఎన్నెన్నో అనుకుంటా అన్నీ జరుగుతాయో ఏంటి అనేసి ముందుకు వచ్చాము. అలాంటి బొమ్మ ఇంకా ఏ షాప్లోనైనా ఉన్నాయేమో అని 2-3 షాపులు వెతికానండి. ఇంకెక్కడా కనిపించకపోయేసరికి ఇంక ఊరుకున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఒక బొమ్మ కూడా చూశాను. అదే కిరీటంలా పెట్టుకొని లైట్స్ వెలుగుతున్నాయి కదా, అది చూశానండి. అదైతే నేను తీసుకోలేదు. మా అన్నయ్య తీసుకోవాలిగాని అనేసి అన్నారు కానీ నేను ఎందుకులే వద్దు అనేసి అన్నాను. చిన్నపిల్లలకి అయితే చాలా క్యూట్గా ఉంటాయి, మనకేం బాగుంటే చెప్పండి. సో అందుకు నేను తీసుకోలేదు. చూడండి హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, అవే అయ్యి లైట్స్ వెలుగుతున్నాయి కానీ డే టైం వల్ల కనిపించట్లేదు. ఇదేంటి ఇక్కడ ఎంత జనం ఉన్నారా అని దగ్గరికి వెళ్ళి చూస్తే కీ చైన్ మీద నేమ్స్ రాయించుకుంటున్నారండి. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ కీ చైన్స్ మీద లవ్ సింబల్స్, అలాగే కపుల్స్, బటర్ఫ్లై సింబల్స్, కీ చైన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ అయితే చైన్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయండి. చైన్స్, బ్రాస్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. తీర్థం మొత్తం తిరిగి ఫైనల్గా స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇంకేమీ కొనుక్కోలేదు. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి. ట్రాఫిక్ సగం దూరం వరకు ఉంది, తర్వాత
తర్వాత అంతా ఫ్రీగానే ఉంది. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.